తృణమూల్ చీఫ్గా మమత తొలగింపు. చూడండి, తృణమూల్ చీఫ్గా మమతా బెనర్జీ తొలగింపు. పార్టీ నుంచి అభిషేక్ బెనర్జీ, ఎవరు నాకు తెలిసి మమతా బెనర్జీ యొక్క అల్లుడు అనుకుంటా, ఆయన తొలగించారట. ఆ తర్వాత కొత్త చైర్పర్సన్గా అరూప్ రాయ్ టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే తృణమూల్ కాంగ్రెస్ని ఏ విధంగానైతే గతంలో ఏ విధంగానైతే ఇది మన ఎన్సీపీని శివసేనను ఏ విధంగా విడగొట్టిరో సేమ్ అదే పరిస్థితి మీరు గమనించండి. అదే పరిస్థితి ఈరోజు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ను కూడా విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానిలో భాగంగానే వాళ్ళ ఆ పార్టీ మొత్తాన్ని కూడా మొత్తం అతలాకుతలం చేసినట్టుగా తెలుస్తోంది. సో తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షుల పదవి నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం రెబల్ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ని చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ను 1998లో మమతనే స్థాపించారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే తిరుగుబాటు నేపథ్యంలో తమదే నిజమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ అని ప్రతిపక్ష నేత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్స్ ప్రకటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి మమత మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమాంతర పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. న్యూ టౌన్లోని 5 స్టార్ హోటల్లో సమావేశమైనటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తలెత్తినటువంటి రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రితబ్రత బెనర్జీ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఆ కమిటీ ఏర్పాటైందని, దాని గడువు ముగిసిన కొత్తది ఏర్పాటు కాలేదని తెలిపారు. దాంతో రాజ్యాంగపర సంక్షోభం తలెత్తిందని చెప్పారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆయన ప్రసంగం ముగియానే ఔరా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అరూప్ రాయ్, రితుబ్రత బెనర్జీలతో పాటు మొత్తం 10 మందితో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం ఈ సభ్యుల సంఖ్యను 30కి పెంచి కమిటీని విస్తరించారు. అరూప్ రాయ్ని చైర్పర్సన్గా, సో మిగతా వాళ్ళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే మమతా బెనర్జీ పైన ఏ విధంగా పగబట్టిరో ఒకసారి గమనించండి. సో ఆ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. దాదాపు విషయం ఏంటంటే 750 కోట్ల రూపాయలు ఎంపీలకు వంచారట. ఎంపీలకు వంచి ఎంపీలు మొత్తం కూడా తీసుకున్నారు, మొత్తం చీల్చేసారు. ఫస్ట్ ఎంపీలు, తర్వాత మొత్తం ఎమ్మెల్యేలను కూడా మొత్తం చీల్చేసి మెజార్టీ వర్గంతో ఏకమై వాళ్ళు ఇప్పుడు ఎవరిపైన మమతా బెనర్జీ పైన తిరుగుబాటు చేసి ఆమెనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి వీళ్ళుగా ఒక కమిటీని వేసుకున్నారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. సో నీచ రాజకీయాలకు, నికృష్ట రాజకీయాలకు, విలువలేనటువంటి రాజకీయాలకు ఈరోజు విలువలేనటువంటి రాజకీయాలు చేస్తుంది ఎవరు? 100కు 100% భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. గింత దిగజారడమా? సనాతన ధర్మం అంటే నికృష్ట నీచ రాజకీయాలు చేయడమా? ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి. ఇదంతా కూడా రేపు రాబోయేటువంటి ఆర్థిక సంక్షోభానికి ఇవన్నీ కూడా కారణభూతులవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో ఆర్థిక సంక్షోభం రాలేదు, కానీ గత 10 సంవత్సరాలుగా మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, అంటే మోడీ ఏ విధమైన విధానం అవలంబిస్తున్న, మోడీకి ఏమైనా వచ్చా? మోడీ కానీ మొత్తం భారతీయ జనతా పార్టీ క్యాబినెట్ మొత్తం తీసుకోండి, ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒకరు సబ్జెక్టులో ఇంటలెక్చువల్స్ ఉండరు. మీరు చిదంబరం లాంటి ఇంటలెక్చువల్స్ ఉండరు, ఇంకా యాంటోన్ లాంటి ఇంటలెక్చువల్స్ ఉండరు, కపిల్ సిబల్ లాంటి ఇంటలెక్చువల్స్ ఉండరు, జైపాల్ రెడ్డి లాంటి ఇంటలెక్చువల్స్ ఉండరు. మీరు చూడండి, డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా అలాంటి ఎఫెక్టివ్ కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీలో ఒక్కరిని ఉంచండి, నాకు తెలిసి అయితే ఎవరు కూడా ఉండరు. సో అందుకే ఈ దేశం మోడీ నాయకత్వంలో ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది బలవంతంగా అని మోడీకి సంబంధించినటువంటి గతంలో మోడీతో కలిసి పనిచేసినటువంటి ఆర్థికవేత్తలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వేరే వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్తలేరు, మోడీ క్లోజ్ ఎయిడ్సే చెప్తున్నారు. సో మనం త్వరలో చాలా పెద్ద మార్పులు చవి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశం ఆకలితోటి అలమటించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఎన్ని రోజులు ఎంత దాకా వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్